అర్జునుడిలోని ప్రతిభను పదును పెట్టి నైపుణ్యాన్ని జోడించి మెలకువలను నేర్పించి అసాధారణ మేటి విలుకారుడిగా తీర్చిదిద్దిన మహా ఆచార్యుడు ద్రోణుడు. అతని అకుంఠిత దీక్షను స్ఫూర్తిగా తీసుకొని గ్రామీణ పేద మధ్యతరగతి విద్యార్థుల ప్రతిభని వెలికి తీయడానికి, ఎందరో తల్లిదండ్రుల కన్న కలలను సాకారం చేయడానికి, భరతమాతకు మేటి ఇంజనీర్లని అందించుటకు మేము చేస్తున్న చిన్న ప్రయత్నం కొల్లాపూర్ ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ పి జగదీశ్వర్ గారు, అదేవిధంగా గౌరవ అధ్యక్షులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, మినిస్టర్ అండ్ ఎమ్మెల్యే ఫ్రమ్ కొల్లాపూర్, వీరి సహకారంతో, వీరి ఆధ్వర్యంలో సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ సహకారంతో కొల్లాపూర్ ప్రాంతంలో చదువుతున్న పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి ఫ్రీ పాలిసెట్ కోచింగ్ ఇన్ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్, అదేవిధంగా ఫ్రీ మెటీరియల్స్, ఫ్రీ హాస్టల్ ఒకటి మనం చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం. ఈ వీడియోని ఎవరైతే కొల్లాపూర్ స్టూడెంట్స్, కొల్లాపూర్ ఎవరైనా కావచ్చు, కొల్లాపూర్ వాస్తవులు ఎవరైనా కావచ్చు, ఈ వీడియోని ఎవరైతే వాచ్ చేస్తున్నారో వీలైనంత వరకు, అంటే మీ ఇంట్లలో 10th క్లాస్ అవుతున్న విద్యార్థులు ఉన్నప్పటికీ లేపటికీ ఎవరికైనా సరే ఈ వీడియోని షేర్ చేయడం వల్ల మ్యాక్సిమం ఈ ఇన్ఫర్మేషన్ వారికి చేరుతుంది. సో ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులు, సో జనరల్గా అయితే అవేర్నెస్ ఉంటే వాళ్ళ పిల్లల్ని, ఆ పేరెంట్స్ 10th క్లాస్ ఇంకా ఎగ్జామ్ రాయకంటే ముందుగానే ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య, నారాయణ, ఇంకో కాలేజా అనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటారు. ఒక 5,000 10,000 రూపీస్ కూడా అడ్వాన్స్ కూడా కట్టి ఉండింటారు. సో ఎంసెటా లేకపోతే ఐఐటియా లేకపోతే నీటా ఇది కూడా డిసైడ్ అంటారు. కానీ అవేర్నెస్ లేని కుటుంబాలలో, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాలలో వాళ్ళు ఇంకా ఎట్లాంటి డిసిషన్ ఉండదు. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తారు, అయిపోతుంది, రిజల్ట్స్ కూడా వస్తాయి, అప్పటికి కూడా వాళ్ళకు ఒక దారి దొరకదు. అంటే ఒక జంక్షన్లో నిలబడి ఇక్కడ వెళ్ళాలా అట్లాంటి సందిగ్ధంలో ఉన్న వారికి కోస ఆధ్వర్యంలో సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ సహకారంతో పాలిసెట్కు ఫ్రీ కోచింగ్ ఇస్తా ఉన్నాం. సో ఇంటర్మీడియట్కి లక్షల రూపాయలు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఈ మార్గం సుగమవుతుంది. అదేవిధంగా పాలిసెట్ అనేది అద్భుతమైన భవిష్యత్తు కూడా, పాలిటెక్నిక్ అనేది అద్భుతమైన భవిష్యత్తు కూడా మీరు నిర్మించుకోవచ్చు. సో ఈ పాలిసెట్ ద్వారా ఏమేమి ఉపయోగాలు ఉంటాయో మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో కొల్లాపూర్, ముఖ్యంగా కొల్లాపూర్ వాస్తవులు వీలైనంత వరకు మీ సోషల్ మీడియా ద్వారా ఈ వీడియోని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో కొల్లాపూర్ ప్రాంతంలో చదువుతున్న పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు గొప్ప సువర్ణావకాశం. 10వ తరగతి పూర్తి చేసుకుని తర్వాత గమ్యం తెలియని విద్యార్థులకి మేమున్నాము అంటూ తమ వంతు సాయం చేయడానికి ముందుకు వచ్చింది కోసా. 10వ తరగతి తర్వాత పాలిసెట్ ఎంట్రన్సెస్ ద్వారా డిప్లొమా చేస్తే అతి తక్కువ సమయంలో అతి తక్కువ ఫీజుతో బీటెక్ కంప్లీట్ చేసుకోవచ్చు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రముఖ సంస్థ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ వారి సహకారంతో పాలిసెట్ ఎంట్రన్స్ కంప్లీట్ ఫ్రీ కోచింగ్, ఫ్రీ మెటీరియల్స్, ఫ్రీ హాస్టల్స్ ఇస్తా ఉన్నాం. అయితే ఈ ఫ్రీ కోచింగ్, ఫ్రీ మెటీరియల్స్, ఫ్రీ హాస్టల్ వచ్చేసి మేము ఒక టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. ఆ టాలెంట్ టెస్ట్ వచ్చేసి 3rd ఏప్రిల్ నాడు మార్నింగ్ 10 o'clock ఇక్కడ, మార్నింగ్ 11 o'clock ఇక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. 3rd ఏప్రిల్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ 3rd ఏప్రిల్ అంటే మీ 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 3వ తారీఖు, ఏప్రిల్ 3వ తారీఖు 11 గంటలకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఈ ఎగ్జామ్లో 50 మార్కుల మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ పేపర్, అంటే మీరు 10th క్లాస్లో ఏదైతే మ్యాథ్స్ చదువుకున్నారో అదే మ్యాథమెటిక్స్ పైన 50 మార్క్స్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కండక్ట్ చేస్తాం. దీనిలో క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 25 మార్క్స్ పెట్టాం. ఈ క్వాలిఫై అయిన ప్రతి ఒక్క విద్యార్థులకి ఎంతమంది వచ్చినా సరే ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి మన సంస్థ రెడీగా ఉంది. అదేవిధంగా 30 మార్క్స్ క్రాస్ చేస్తే ఫ్రీ మెటీరియల్స్ ఇస్తాం. 35 మార్క్స్ క్రాస్ చేస్తే స్పాన్సర్స్ సహకారంతో ఫ్రీ హాస్టల్ కూడా ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాము. సో మీరు చేయవలసినది 3rd నాడు, ఏప్రిల్ నాడు ఎగ్జామ్కి రెడీగా ఉండాలి. హైదరాబాద్లోనే ఎగ్జామ్, మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో. సో మీరు ఇక్కడ నంబర్ 7799356353 ఈ నంబర్కి ఎవరైతే 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారో వారు మీ కంప్లీట్ డీటెయిల్స్ ఈ నెంబర్కి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే టెస్ట్కి అలో చేస్తాము. ఫ్రీ కోచింగ్, ఫ్రీ హాస్టల్, ఫ్రీ మెటీరియల్స్ కూడా వారు మాత్రమే అర్హులు అవుతారు. సో అయితే ఇక్కడ పాలిసెట్ దీనికంటే ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ ఒకటి మీకు చెప్తాను. ఇక్కడ టీఎస్ పాలిసెట్ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ 15th నుంచి స్టార్ట్ అయింది. సో ఈ 15th నుంచి స్టార్ట్ అయిన అప్లికేషన్స్ మరి ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే చూస్తే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 17th. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 17th నాడు ఉంది. 17th ఎగ్జామ్.
17th ఏది మే ఎగ్జామ్. సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 15 నుంచి స్టార్ట్ అయింది, ఎగ్జామ్ వచ్చేసి 17th నాట్. అయితే ఇంపార్టెంట్ డేట్స్ వస్తే వితౌట్ లేట్ ఫీ 22nd వరకు ఉంది, ఏప్రిల్ 22nd వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా విత్ లేట్ ఫీ వచ్చేసి 24, 100 రూపీస్ లేట్ ఫీస్తో 24th వరకు ఇచ్చాడు. ఇంకోటి 300 లేట్ ఫీస్తో 26th వరకు. ఇది లాస్ట్ అనమాట. ఇవి ఇంపార్టెంట్ డేట్స్. దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీరు మ్యాక్సిమం వీళ్ళంత వరకు షేర్ చేయండి. సో రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 250 రూపీస్ ఉంటుంది, ఫర్ అదర్ క్యాండిడేట్స్ 500 ఉంటుంది. సో ఇవి టీఎస్ ఈసెట్ 2024 ఇంపార్టెంట్ డేట్స్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి, ఇమ్మీడియట్గా అప్లై చేసుకోవచ్చు. 17th మే ఎగ్జామ్ జరుగుతుంది. అంటే మొట్టమొదటిసారిగా ఒక మంచి గ్యాప్ వచ్చింది, మంచి టైం దొరుకుతుంది, 45 డేస్ పైన దొరుకుతుంది. కాబట్టి ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకోండి. మరి ఈ పాలిసెట్ ద్వారా ఏమేం మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయి ఒకసారి చూద్దాం. సో డిప్లొమా, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డిప్లొమా స్టూడెంట్ కెన్ జాయిన్ డైరెక్ట్లీ ఇంటూ సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్, అదే బీఈ ఆర్ బీటెక్ త్రూ ఈసెట్. అంటే డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్ ద్వారా ఎంసెట్ రాసి 4 సంవత్సరాలు చేయాల్సి ఉంటుంది. అదే విధంగా డిప్లొమా 3 సంవత్సరాల తర్వాత ఈసెట్ రాసి డైరెక్ట్గా లాటరల్ ఎంట్రీ ద్వారా మీరు బీఈ బీటెక్ సెకండ్ ఇయర్కి వెళ్ళొచ్చు. ఇది మొదట, అంటే సేమ్ డ్యూరేషన్, ఇంటర్ కైనా ఎంసెట్ కైనా, ఇది ఎంసెట్ కైనా ఈసెట్ కైనా, ఇంటర్ వాళ్ళకైనా పాలిటెక్నిక్ వాళ్ళకైనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ద పాలిటెక్నిక్ కోర్సెస్ ఆర్ మోర్ ప్రాక్టికల్ అండ్ అప్లికేషన్ ఓరియంటెడ్ విచ్ క్రియేట్ అన్ యాటిట్యూడ్ దట్ విల్ అసిస్ట్ ద స్టూడెంట్స్ టు ఎక్సెల్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, మీరు ఇంటర్ చేసిన తర్వాత ఎంసెట్ రాసి అప్పుడు ఏ బ్రాంచ్ చేయాలో చూస్ చేసుకోవాలి. ఇక్కడ పాలిసెట్ అయిపోయిన వెంటనే ఏ బ్రాంచో ఇక్కడే చూస్ చేసుకోవచ్చు. అంటే మీరు ఆల్మోస్ట్ ఏ బ్రాంచో ఇక్కడే తెలిసిపోతుంది. కాబట్టి ఆల్మోస్ట్ 50 to 90% ఫండమెంటల్స్ ఇక్కడే నేర్చుకుంటారు, డిప్లొమాలోనే నేర్చుకుంటారు. బీటెక్లో ఉండే సబ్జెక్టులే డిప్లొమాలో ఉంటాయి. ఆ సబ్జెక్టులు 50 to 90% ఫౌండేషన్ ఉంటుంది. కాబట్టి ప్రాక్టికల్ నాలెడ్జ్ బాగుంటుంది. కంపెనీస్ కూడా మిమ్మల్ని ఎక్కువగా మీకు ప్రియారిటీ ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ డిప్లొమా ఇన్ పాలిటెక్నిక్ కెన్ జాయిన్ ఇంజనీరింగ్ అండ్ డూ ఇట్ విత్ లెస్ ఎక్స్పెండిచర్. అంటే సపోజ్ ఇంటర్మీడియట్ చేయాలనుకుంటే లక్షల్లో ఫీజులు చూస్తున్నారు. టాప్ మోస్ట్ ఏవైతే కాలేజీలు ఉన్నాయో సంవత్సరానికి 1,00,000, 2,00,000 ఈ విధంగా ఫీజు ఉన్నాయి. డే స్కాలర్స్ కూడా మినిమం ఫీజులు ఉన్నాయి. సో ఇది అయితే గవర్నమెంట్ కాలేజీలు, అవి ప్రైవేట్ కాలేజీలు, ఇవి గవర్నమెంట్ కాలేజీలు. అద్భుతంగా చాలా తక్కువ ఫీజులో మీరు డిప్లొమాని కంప్లీట్ చేసుకోవచ్చు. సో ముఖ్యంగా మళ్ళీ గుర్తుపెట్టుకోండి, పాలిటెక్నిక్ అంటేనే గవర్నమెంట్ కాలేజీలు. ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, కానీ ప్రైవేట్ కాలేజ్తో కంపేర్ చేస్తే గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్న విద్యార్థులు ఈ తొందరగా మంచి ర్యాంకులు సంపాదించి మంచిగా సెటిల్ అవుతుంటారు తక్కువ ఫీజుతో. నెక్స్ట్ వచ్చేసి స్టడీయింగ్ ఇంజనీరింగ్ విల్ బి వెరీ ఈజీ ఆఫ్టర్ డిప్లొమా. అంటే డిప్లొమా తర్వాత బీటెక్ వెళ్తారు కదా, ఆ బీటెక్ ఇక్కడ చూడండి, స్టడీయింగ్ ఇంజనీరింగ్ విల్ బి వెరీ ఈజీ ఆఫ్టర్ డిప్లొమా పాలిటెక్నిక్ యాజ్ ద సబ్జెక్ట్స్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. అంటే డిప్లొమాలో చదువుకుంటున్న సబ్జెక్టులే ఈసెట్లో ఉంటాయి, డిప్లొమాలో చదువుకుంటున్న సబ్జెక్టులే బీటెక్లో ఉంటాయి, డిప్లొమాలో చదువుకున్న సబ్జెక్టులే డిప్లొమా తర్వాత ఉండే జాబ్స్కి ఉంటుంది, డిప్లొమాలో చదువుకునే సబ్జెక్టులే మళ్ళీ బీటెక్ తర్వాత ఉండే జాబ్స్ కూడా అదే సబ్జెక్టులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ బీటెక్లో మ్యాక్సిమం ఫౌండేషన్ పడుతుంది. కాబట్టి బీటెక్ కంప్లీట్ చేయడం కూడా చాలా ఈజీ. అండ్ మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సెక్టర్ విత్ మినిమం ప్యాకేజ్ ఆఫ్ 4 lakhs per annum. అంటే జనరల్గా ఇంటర్మీడియట్ చేసిన వెంటనే జాబ్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంటాయి, గవర్నమెంట్ జాబ్స్ చాలా తక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ అలా కాదు. గవర్నమెంట్ జాబ్స్ ఏముంటాయో ఒకసారి చూడండి. డిప్లొమా అయిపోయిన వెంటనే మినిమం శాలరీ, మంత్లీ శాలరీ 35,000 నుంచి 50-60,000 దాకా ఉండే జాబ్స్ ఇక్కడ చూడండి. ఒకటి సబ్ ఇంజనీర్ అని, ఎస్ఎస్సి జేఈ, బిఎస్ఎన్ఎల్ జేఈ, ఓఎన్జీసీ, డిఆర్డిఓ, బిహెచ్ఎల్, ఇస్రో, పవర్ గ్రిడ్, బార్క్, బెల్, హాల్, ఆర్ఆర్బి జేఈ, టిఎస్ఎల్ పిఆర్బి. అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మనకి ఆఫీస్లో కూర్చొని కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అంటారు, అది టిఎస్ఎల్పిఆర్బి. నెక్స్ట్ ఈసీఎల్, ఓఎన్జీసీ, ఐఓసిఎల్, ఎంటీఆర్ఓ, టిఎస్పిఎస్సి ఏఈ, ఏబిపిఎస్ ఏఈ, డిప్యూటీ సర్వేర్, టిపిబిఓ, ఎఫ్సిఐ, సింగరేణి, ఎన్టీపీసీ, హెచ్పిసిఎల్, వైజాగ్ స్టీల్ ప్లాంట్, సేల్. అంటే ఇన్ని జాబులు ఉన్నాయి కదా. ఈ జాబులు ప్రతి సంవత్సరం అన్నీ పడకపోవచ్చు, కానీ ప్రతి సంవత్సరం ఏదో ఒక జాబ్ అయితే పడుతుంది. కాబట్టి ఫైనాన్షియల్గా కొద్దిగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు డిప్లొమా కంప్లీట్ అయిపోయినట్టు జాబ్ మీరు కొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీ కింద కూడా చెప్పుకోవచ్చు. సో ఇట్లాంటి మంచి ఈ యొక్క ఆపర్చునిటీ కల్పిస్తున్న ఈ కోసా అధ్యక్షులు
జగదీశ్వర్ గారు, అదేవిధంగా రామ్ గోపాలరావు సార్, మదన్ మోహన్ రావు సార్, మియాపురం రమేష్, క్రీశేషులు పారసాని మురళి గారు, వీళ్ళందరి ఆశీస్సులతో మనము సాయి మీద కోచింగ్ సెంటర్ సహకారంతో 3వ తారీఖు ఏప్రిల్ 3వ తారీఖు టెస్ట్ కండక్ట్ చేస్తున్నాము. ఈ టెస్ట్లో మీరు మంచిగా మార్కులు తెచ్చుకొని క్వాలిఫై ఎంతమంది వచ్చినా కూడా ఫ్రీ కోచింగ్, ఫ్రీ మెటీరియల్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. అదేవిధంగా కొంతమంది స్పాన్సర్ సహకారంతో ఫ్రీ హాస్టల్ కూడా సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో ఈసెట్కి టీచ్ చేస్తున్న ఫ్యాకల్టీతో అద్భుతమైన కోచింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. సో ఇట్లాంటి చక్కటి అవకాశాన్ని 10 మందికి చేరే విధంగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ శశికాంత్ వాల్మీకి ఫ్రమ్ కొల్లాపూర్. థ్యాంక్ యూ వెరీ మచ్.